హలో ఫ్రెండ్స్, బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటసింహ బాలకృష్ణ మెయిన్ లీడ్గా నటించిన అఖండ 2 మూవీకి నిన్నటితో సక్సెస్ఫుల్గా 2 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. అయితే ఈరోజు వీకెండ్ అవటం, సండే అవటం వల్ల 2వ రోజుకి మించి బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీకి 2 రోజులకి ఏరియా వైజ్గా ఎంతవరకు గ్రాస్ వచ్చింది, ఎంతవరకు షేర్ వచ్చింది, జరిగిన బిజినెస్ను బట్టి ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది, అదేవిధంగా ఈరోజు 3వ రోజు అసలు ఎంతవరకు గ్రాస్ రావచ్చు అనేది క్లియర్గా చెప్తాను భయ్య. మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, నైజాంలో ఈ మూవీకి మొదటి రోజు 7 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇక 2వ రోజు 3.8 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. 2వ రోజు నైజాంలో చాలా అద్భుతంగా కలెక్షన్స్ రాబట్టిందని చెప్పవచ్చు భయ్య. ఈ విధంగా 2 రోజులకి కలిపి దాదాపుగా నైజాంలో 10.8 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఇక సీడెడ్లో మొదటి రోజు ఈ మూవీకి 5.4 కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇక 2వ రోజు 1.6 కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది. ఈ విధంగా సీడెడ్లో 2 రోజులకి కలిపి దాదాపుగా 7.1 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇక ఉత్తరాంధ్ర మొదటి రోజు 2.4 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. ఇక 2వ రోజు బాగా డ్రాప్ అయింది భయ్య, కేవలం 94 లక్షలు మాత్రమే రాబట్టింది. ఈ విధంగా 2 రోజులకి కలిపి దాదాపుగా 3.2 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక ఈస్ట్లో మొదటి రోజు 2.2 కోట్లు రాబట్టింది. 2వ రోజు 60 లక్షల వరకు రాబట్టింది. ఏ విధంగా 2 రోజులకి కలిపి ఈస్ట్లో 2.7 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. ఇక వెస్ట్లో మొదటి రోజు 1.5 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. ఇక 2వ రోజు 40 లక్షల వరకు షేర్ అనేది రాబట్టింది. ఏ విధంగా 2 రోజులకి కలిపి వెస్ట్లో దాదాపుగా 2 కోట్ల వరకు షేర్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. ఇక గుంటూరులో మొదటి రోజు 3.9 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. చాలా అద్భుతంగా రాబట్టింది. 2వ రోజు మాత్రం భారీగా డ్రాప్ అయింది భయ్య, కేవలం 60 లక్షలు మాత్రమే గుంటూరులో షేర్ అయితే రాబట్టింది. ఏ విధంగా 2 రోజులకి కలిపి గుంటూరులో దాదాపుగా 4 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక కృష్ణాలో మొదటి రోజు 1.7 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది. 2వ రోజు 58 లక్షల వరకు షేర్ అనేది రాబట్టింది. ఏ విధంగా 2 రోజులు కలిపి దాదాపుగా 2.3 కోట్ల వరకు షేర్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది. ఇక నెల్లూరులో మొదటి రోజు 1.4 కోట్ల వరకు షేర్ రాబట్టింది. 2వ రోజు 40 లక్షల వరకు షేర్ రాబట్టింది. ఈ విధంగా 2 రోజులు కలిపి నెల్లూరులో దాదాపుగా 1.8 కోట్ల వరకు షేర్ అయితే రాబట్టింది. మరి ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులకి కలిపి దాదాపుగా 34 కోట్ల వరకు షేర్ను, అదేవిధంగా 52 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది. మరి ఈ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 81 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. మరి ఇప్పటికే 34 కోట్ల వరకు షేర్ వచ్చేసింది. కాబట్టి ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే ఇంకా 47 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 రోజులకి కలిపి దాదాపుగా 3.2 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో దాదాపుగా 3.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టింది. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా 2 రోజులకి కలిపి 40 కోట్ల వరకు షేర్ను, 68 కోట్ల వరకు గ్రాస్ను ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య. మరి వరల్డ్ వైడ్గా ఈ మూవీకి జరిగిన బిజినెస్ 104 కోట్లు. మరి 2 రోజుల్లోనే 40 కోట్ల వరకు షేర్ వచ్చేసింది. కాబట్టి వరల్డ్ వైడ్గా ఈ మూవీ బ్రేక్ ఇవ్వడం అవ్వాలంటే ఇంకా 64 కోట్ల వరకు షేర్ను, 110 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంటుంది అనమాట. అయితే లాంగ్ రన్లో ఈ మూవీ ఇంకా 100 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టి హిట్ లిస్ట్లోకి వెళ్తుందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇక 3వ రోజు విషయానికి వస్తే భయ్య, 2వ రోజుకి మించి ఎక్కువ కలెక్షన్స్ రాబోతున్నాయి. నిన్న 2వ రోజు శనివారం కంటే కూడా ఈరోజు ఆదివారం వీకెండ్ వల్ల అడ్వాంటేజ్ బాగా తోడైంది భయ్య. దాదాపుగా ఒక 20 నుండి 25 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి రేపు అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన వెంటనే ఫుల్ లెంత్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మరి ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.